అది తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరుచెంతురై అనే గ్రామం. అందమైన కావేరి నది ఒడ్డున ఈ గ్రామంలో సుందరేశ్వర్ అనే దేవాలయం ఉంది. ఇది నిన్న మొన్న కట్టిన ఆలయం కాదు. 1500 ఏళ్ల క్రితం ఆ పరమేశ్వరునికి అంకితం చేస్తూ కట్టిన ఆలయం. ఈ 1500 ఏళ్ల క్రితం అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 1500 ఏళ్ల సంవత్సరాలే ఇప్పుడు చెప్పే మ్యాటర్కి కీలకమైన అంశం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం రాజగోపాల్ అనే వ్యక్తి తన పేరు మీదున్న 1.2 ఎకరాల భూమిని అమ్మాలనుకున్నాడు. వచ్చిన డబ్బుతో తన అప్పు తీర్చాలనుకున్నాడు. తీరా అన్నీ మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్తే గానీ అతడికి తెలియలేదు తన భూమి వక్ఫ్ బోర్డు పేరుపై ఉందని. ఇది విన్న ఆ వ్యక్తి షాక్కు గురయ్యాడు. తరతరాలుగా తమ కుటుంబ సభ్యులు బతుకుతున్న ఆ భూమి వక్ఫ్ బోర్డు పేరుపై ఉండడం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆ ఊరి ప్రజలకు చెప్తే మొదట నమ్మలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఆ రాజగోపాల్ అనే వ్యక్తి భూమే కాదు, ఆ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందిందని. ఇక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా 1500 ఏళ్ల క్రితం నాటి ఆలయం అని. ఆ దేవాలయం కూడా వక్ఫ్ ల్యాండేనట. ఆ ఆలయంతో పాటు ఆలయం పేరుపై ఉన్న 369 ఎకరాల భూమి కూడా వక్ఫ్ భూమే. ఈ విషయంలో కొందరు అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, అసలు ఇస్లాం పుట్టిందే 1400 ఏళ్ల క్రితం అయితే మరి 1500 ఏళ్ల క్రితం నాటి శివుని ఆలయం వక్ఫ్ బోర్డుకి ఎలా చెందుతుందని. అసలు ఈ వార్త విన్న ఊరి ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, వక్ఫ్ బోర్డు గురించి కానీ వక్ఫ్ ల్యాండ్ గురించి కానీ మీకు అర్థం కావాలంటే దీని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలా కొన్ని వేల కుటుంబాలు వక్ఫ్ భూ బాధితులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు గురించి చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు ఆమోదం లభించింది. मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232 बहुमत प्रस्ताव के पक्ष में है। ఎప్పటిలాగే ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ గలం విప్పారు. 26 इसका सोर्स है और आर्टिकल 26 जब इसका सोर्स है तो आर्टिकल 26 का ए बी सी डी क्या कहता है? ఈ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మైనార్టీలను అణిచివేయడానికి తీసుకొచ్చిన చట్టమని మండిపడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు ద్వారా మైనారిటీలకు మంచి జరుగుతుందని, వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. ఈ బోర్డు వల్ల ఇన్ని సంవత్సరాలు ఒక్క పేద ముస్లింకు కూడా లాభం జరగలేదని, మరి వక్ఫ్ బోర్డుకు వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయని కేంద్ర మంత్రులు పార్లమెంటులో నిలదీశారు. आज वो 4.9 लाख से बढ़ करके टोटल वक्फ प्रॉपर्टी बन गया है 8.72 लाख हमारा देश में वक्फ प्रॉपर्टी बन गया है। और आप कल्पना कीजिए 8.72 लाख प्रॉपर्टी वक्फ का है, उसको अगर हम सही तरीके से मैनेजमेंट करता तो हमारा मुसलमानों का ही नहीं है देश का तकदीर बदल जाएगा। इतना प्रॉपर्टी हमारे पास, अब समझिए चीज को। సరే, వీళ్ళ గొడవ ఎలా ఉన్నా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, అసలు ఒక భూమిని వక్ఫ్ భూమి అని ఎలా నిర్ధారిస్తారు, ఇలాంటి అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. వక్ఫ్ అనేది అరబిక్ పదం. దీనికి అర్థం ఎండోమెంట్. ఇది మతపరమైన, ధార్మిక, సమాజ ప్రయోజనాల కోసం ముస్లింలు విరాళంగా ఇచ్చిన ఆస్తులను సూచిస్తుంది. ఒక భూమిని వక్ఫ్గా ప్రకటించిన తర్వాత ఆ ఆస్తి అల్లాకు చెందినట్లు పరిగణిస్తారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే ఈ ఆస్తిని ఉపయోగించాలి. భారతదేశ వక్ఫ్ ఆస్తులు 1995లో రూపొందించిన వక్ఫ్ చట్టం కిందకు వస్తాయి. ఒక్కసారి ఏదైనా భూమిని వక్ఫ్ ల్యాండ్గా ప్రకటిస్తే ఇంకా దానికి తిరుగుండదు. మీ భూమిని వక్ఫ్ బోర్డు వారు తమ భూమిగా డిక్లేర్ చేసినట్లు మీరు కోర్టుకు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని అంత పటిష్టంగా రూపొందించారు అప్పటి కాంగ్రెస్ సర్కార్. నిజానికి ఏదైనా భూమి తమది అని చెప్పుకోవాలంటే సరైన డాక్యుమెంట్స్ ఉండాలి. కానీ వక్ఫ్ ల్యాండ్గా పరిగణించడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఒక్కసారి అది వక్ఫ్ భూమిగా ప్రకటిస్తే ఇక ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా మీరు కేసు వేయలేరు. మీకు ఏదైనా సందేహాలుంటే
నేరుగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు దగ్గరికే వెళ్ళాలి. అక్కడ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఉండేది అందరూ ఇస్లాం మతస్థులే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ చూపించిన ప్రయోజనం ఉండదు. ఒక్కసారి వక్ఫ్ అని ప్రకటించాక ఇంకా దాన్ని మార్చడానికి వీలు లేదని మిమ్మల్ని వారు పంపించేస్తారు. అయితే వక్ఫ్ అనేది మతపరమైన, ధార్మిక, సమాజ ప్రయోజనాల కోసం ముస్లింలు విరాళంగా ఇచ్చిన ఆస్తులుగా చెప్పిన కాలక్రమేణా ఈ వక్ఫ్ బోర్డుపై అనేక ఫిర్యాదులు మొదలయ్యాయి. తాము కష్టపడి కట్టుకున్న ఇంటిని, తాతల కాలం నుంచి వస్తున్న భూమిని సైతం వక్ఫ్ ఎలా క్లెయిమ్ చేస్తుందని వక్ఫ్ బోర్డు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డును సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులో పలు కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. గతంలో అయితే ఏదైనా భూమి వివాదంలో ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డులకు ప్రభుత్వానికి మధ్య ఉన్న భూ వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్కు బదులుగా జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ వక్ఫ్ భూమి అని క్లెయిమ్ చేయాలంటే సరైన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. డాక్యుమెంట్స్ లేకుండా వక్ఫ్గా పరిగణించిన ఆస్తులకు ఇకపై ఆ అర్హత ఉండదు. అంటే ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి ఇది వక్ఫ్ భూమి అని అనడానికి ఉండదు. మరో కీలక నిర్ణయం ఏంటంటే ముస్లిమేతరులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమించవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చాలి. ఇంతకు ముందైతే ఈ బోర్డు సభ్యుల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవారు. మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింలు మాత్రమే ఉండేవారు. కానీ ఈ కొత్త సవరణ చట్టం ద్వారా షియా, బోరా, పస్మందా ముస్లింలకు కూడా వక్ఫ్ బోర్డు సభ్యులుగా ఉండే అవకాశం కల్పించింది మోదీ సర్కార్. ఈ బిల్లుపై ఇప్పటికీ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఇది ముస్లింలకు వ్యతిరేకమని వాదిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది మైనార్టీల మంచి కోసమే అని చెప్పుకొస్తుంది. మరికొందరైతే అసలు ఈ బిల్లులో ఏముందో కూడా తెలుసుకోకుండా ముస్లింలను పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఈ అంశంపై గట్టిగానే వాదించారు. కొందరు ఈ బిల్లును ఆమోదించమని చెప్తున్నారని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన బిల్లు అని గట్టిగా వాదించారు. భారత ప్రభుత్వం చేసే చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అని ముక్త కంఠంతో చెప్పారు. 1913 से लेकर 2013 तक 1913 से 2013 तक वक्फ बोर्ड का कुल एकड़ में भूमि सब वक्फ का मिलाकर 18 लाख एकड़ था. मेरी विनंती है सभी सदस्य इसको ध्यान से सुनें. 1913 से 2013 तक 18 लाख एकड़ और 13 से 25 तक एक कानून बनने का परिणाम क्या आया और नई 21 लाख एकड़ भूमि बढ़ गई. अब मान्यवर 39 लाख एकड़ जो भूमि है उसमें 21 लाख एकड़ 13 के बाद है. अब ये कह रहे हैं कि इसका दुरुपयोग नहीं हो रहा है मान्यवर. और लीज पर दी गई संपत्तियां 20,000 थी और 25 में रिकॉर्ड के हिसाब से, हो सकता है गलत भी हो सकता है, रिकॉर्ड्स के हिसाब से शून्य हो गई. तो मान्यवर संपत्तियां कहां गई? मान्यवर बेच दी गई. किसकी संपत्ति से, किसकी परमिशन से बेचा? मान्यवर मैंने पहले ही कह दिया कि केरल और देश भर के कैथोलिक बिशप काउंसिल, कैथोलिक बिशप कॉन्फ्रेंस ऑफ इंडिया, कैथोलिक कांग्रेस केरला, भारतीय कैथोलिक धर्मगुरुओं की महासभा, केरल चर्चों की संयुक्त परिषद, कैथोलिक कांग्रेस केरला, ये सब ने इस बिल का समर्थन करा है और कहा है अन्यायी 2013 का सुधार. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మహారాష్ట్రలోని ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో తరతరాలుగా వెనుకబాటుకు గురవుతున్న పస్మందా, షియా ముస్లింలకు లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంకో వీడియో. కేరళలోని కొచ్చి నగరం సమీపంలో మునంబం అనే ప్రాంతంలో 400 ఎకరాలను వక్ఫ్ భూములుగా క్లెయిమ్ చేశారు. ఇక్కడ 600 క్రిస్టియన్ ఫ్యామిలీలు ఎప్పటి నుంచో నివసిస్తున్నాయి.
తాము ఉండే భూమిని వక్ఫ్ బోర్డు తమ భూములుగా ప్రకటించాయని ఈ 600 క్రిస్టియన్ ఫ్యామిలీలు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. కానీ ఫలితం దక్కలేదు. తాజాగా ఈ వక్ఫ్ బోర్డును సవరించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఈ క్రిస్టియన్ కుటుంబాలన్నీ సంతోషం వ్యక్తం చేశాయి. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు కూడా తీశారు. నిజంగా ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమైతే అదే ముస్లింలకు చెందిన కొందరు ఎందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా మైనార్టీలకు వ్యతిరేకమైతే మైనార్టీలో కొందరు అయిన క్రిస్టియన్లు ఎందుకు హర్షిస్తున్నారు? ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకొని ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదయోగ్యంగా ఉందో లేదో మీరే నిర్ణయించుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.